కార్మిక కర్షక చేతి వృత్తి కుటుంబాలకు వలస కార్మికులకు ఈ శ్రమ కార్డు వారి జీవనానికి భద్రత కల్పిస్తుందని భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలోని కార్మికులందరూ కళ్లను కాపాడుకోవాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో 124 సచివాలయం వాలంటరీ మీసాల సుమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుశీల నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డాక్టర్ సుధాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ మాట్లాడుతూ కంటి చూపు లేని అంధులకు అరుదైన శక్తిని జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని చూడగలిగే అరుదైన శక్తిని అంధులకు దేవుడు ప్రసాదించాడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఈ శ్రమ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతుందని 15,000 లోపు ఉన్న ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ శ్రమ కార్డు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్మిక సహాయ అధికారి కేశన్న, గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, డాక్టర్లు చందు, నాగార్జున, మద్దమ్మ, అడ్డాకుల దేవదాస్, శేషమ్మ పాల్గొన్నారు. స్టార్ట్ చేశాను 1995లో ఆత్మకూరులో. ఈ జిల్లాలో పనిచేయడం చాలా ఇష్టం నాకు. ఏ పోస్ట్ వచ్చినా నేను వచ్చేస్తాను అనమాట. యాక్చువల్గా నాకు వైజాగ్, ఏలూరు, గుంటూరు వచ్చినా కానీ వద్దు సార్, మా రాజ్యసభలతో కొట్లాడినా తిట్లాడినా సాయంత్రానికి ఒకటవుతాము కాబట్టి మా రాజకీయ నాయకులు కావచ్చు, మా ఎవరైనా ఏ లీడర్ అయినా కావచ్చు, నేను సమాధానం చెప్పుకుంటానని చెప్పి యాక్చువల్గా 2.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్న పర్మనెంట్గా పోయిన నెల 18వ తారీఖు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే మేము సర్వీస్ చేయవచ్చు కానీ ఆ సర్వీస్ని పొందే మార్గం ఏమంటే మీకు రామస్వామి అంటే ఈ ఏరియా మంచిదో చెడుదో అని చెప్పి మేము ఆలోచించాం. సర్వీస్ చేయాలంటే మేము ఎక్కడికైనా వస్తాం రామస్వామి అంటే నేను 2017 నుంచి 19 దాకా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ చేశాను. నా స్థానంలో మన వెంకటేశ్వర గారు వచ్చారు, అలాగే కేసున్నా. అంటే నేను ఒకటే చెప్తాను, మన ఆఫీస్కి వచ్చారని ఒక పేపర్ ఎత్తుకొని అంటే అన్ని సోర్సెస్ క్లోజ్ అయిపోయాయి, అంటే అన్ని దారులు మూతపడిపోయాయి. మనం చేయకపోతే ఎట్టా? మనం జీతం తీసుకుంటున్నాము, మనం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి పెద్ద దాతలు ఉన్నారు. గంగాధర్ రెడ్డి గారు అంటే నాకు ఈ ఏరియాలో మొత్తం రాజకీయ నాయకులు తెలుసు, అధికారులు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలో, ఎక్కడ పని చేయాలో అక్కడే చేస్తాను. అందుకని నిస్వార్థంగా పనిచేసే ఏ పని అయినా కానీ రామస్వామి కావచ్చు, ఇంకా కావచ్చు, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది రామస్వామికి నేను 5వ 6వ ఫిజికల్గా రావడం అంటే వ్యక్తిగతంగా రావడం. అన్నిటికంటే ముఖ్యంగా మన డాక్టర్ గారు అంటే నా ఇంట్లో కానీ 5 మంది డాక్టర్లు ఉన్నారు, కానీ నా డాక్టర్ దగ్గర నేను చూపించుకోను, నేను బయట డాక్టర్ దగ్గర చూపించుకుంటాను. అంటే జనరల్ సర్జన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అనిస్థియా ఉన్నారు, అంటే ఫిజిషియన్స్ ఉన్నారు. అంటే నా మరదలు సర్దుకులు నేను డాక్టర్ కుటుంబంలో ఉన్నా కానీ నేను డాక్టర్ కాదు, కానీ వాళ్ళకంటే తక్కువ కాదని చెప్పి నేను చదువుకొని ఇట్లా వచ్చాను. కాబట్టి డాక్టర్కి ప్రత్యేకంగా నేను రామస్వామి కంటే కానీ నేను ధన్యవాదాలు. ఎందుకంటే సర్వీస్ చేసేవాళ్ళు కాదు. 10 రూపాయలు కూర్చుంటే డబ్బులు వస్తాయి. ఒక ఓపికి 200 100 అయినా కానీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మా సిద్ధానాయక్ గారు కానీ మీకు ఐడియా ఉంటుంది, తిరుపతిలో నాకు ఏంకులు చెప్తున్నారు కాబట్టి ఆయన కంటే కానీ ఆయన నేను మాట్లాడితే ఏదో పని ఉండి నాతో మాట్లాడతాడు, కానీ నువ్వు నీ పని చెప్పు మామ అంట. అలా కాకుండా ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళకి మీరు ఎల్లవేళ దేవుడితో సమానంగా భావించి మీరు సర్వీస్ని ఉపయోగించుకొని మా సైడ్ నుంచి కానీ ఏమైనా సహాయ సహకారం నా డిపార్ట్మెంట్ ద్వారా అంటే మా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది ఏమంటే నాకు పెద్ద ఆఫీసులు తెలుసు అని చెప్పి పైకి వచ్చేస్తారు. అట్ట కాదు, ఎన్ని చేసినా లాస్ట్కి ఫస్ట్ కాంపౌండర్ దగ్గర పోయి సార్ నేను వచ్చాను కొద్దిగా చూసుకోవాలని కాంపౌండర్ దగ్గర స్టార్ట్ చేసి డాక్టర్ చూస్తాడు. 20 మందికి ఆపరేషన్ చేయడం ఫ్రీగానే చేస్తాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేస్తాము. ఎవరెవరికి అద్దాలు అవసరమైతే వాళ్ళకి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి మా వెహికల్లోనే మనం తీసుకెళ్ళి మా హాస్పిటల్లో మీకు 3 పూట భోజనం పెట్టి మంచి ఆపరేషన్ చేసి కాబట్టి చక్కటి అవకాశాన్ని మీరంతా వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇట్లాంటి క్యాంప్స్ ఏదైనా చేయాలని మాకుంది. గంగాధర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్యాంపులు చేస్తామని మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని చెప్పి సభాముఖంగా